నువ్వు నా ఉంగరం పెట్టుకోపోయినావు దొంగ బెడ్రూమ్ లో వచ్చి ఉంగరం పెట్టుకోపోయావు గుర్తాంత వాళ్ళ వరకు చీర పారేస్తాలా నువ్వేమనుకున్నావు కానీ నువ్వు ఉంగరం పెట్టేసుకోపోయినావే నువ్వు ఉంగరం పెట్టేసుకోపోయినావే ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావే నా ఇంటి ముందరికి ఎవరిది అసలు ఉంగరం పంచాయతీ ఏంది? ఉంగరం లేదు కావాలని చేసింది అంటే ఉంగరం తీసుకున్నావు అంటే తీసుకోలేదు, కావాలంటే నేను తీసుకున్నాను అబద్ధం ఎత్తున్నావు కదా, కావాలంటే నువ్వు దేవుని గుళ్ళ ఎల్లు సొర్రు అదే ₹1,00,000 అయితే 70,000 అయితే నేను ఇస్తా అని చెప్పి మా చెల్లె కూడా మాట్లాడుతుంది. కొడుకు కోడలు ఒకసారి ఇంటికి అన్నట్టు అదే అదే కలిసి ఉందాం అన్నట్టు నువ్వు నా ఇంటి ముందరికి ఎట్లా వస్తున్నావు? నీ ఉంగరం మీద నీ ఉంగరం మీద ఉంగరం పోయిందా? మా పొడిచి తీసుకొచ్చి రేపు సొరతా 70,000 ఇస్తా. ఏంది రేపు తాడి బట్టల మీద అలా ఎవర్రు ఏది పప్పులు ఎవర్రు నేను 70,000 ఇస్తా. అన్ని ఎందుకు అయిపోతుంది మరి అన్ని ఎందుకు అయిపోతుంది మరి నువ్వు నాటకాలాడుతున్నావు నువ్వు ఎక్కడ దానివే ఇంట్లో రాండా ఏ దగ్గర దానివే ఏ దాపర్ రానివే నువ్వు ఇంట్లో లోపలికి బెడ్రూమ్ అలాంటి ఏమున్నదని అప్పు తొర్రదాందుకు ఎక్కడ ఉన్నదని తొర్రదాందుకు ఎక్కడ దానివే నువ్వు నా దగ్గర రాను మన రాపు రానువా నువ్వు ఎక్కడ దాని వచ్చిన ఇంట్లో తీసిన చదవట్లేవు. ఇప్పుడు ఉంగరం పోయింది లాంటి రేపు ఉంగరం తీసుకొచ్చి తొరదవా రేపు వాళ్ళ ఎవరితో అంటే నీకు ₹1,00,000 ఇస్తా నేను. నువ్వు సొర్రు అలా పోయింది నా ఉంగరం పోయింది నా కోడలు ఎత్తుకుపోయింది అని